అందరికీ నమస్కారం. ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. మీ వ్యాపారంలో మార్పులు చేయడం గురించి ఆలోచిస్తారు. ఈరోజు మీరు తప్పకుండా ఇతరులకు సహాయం అందిస్తారు. ప్రభుత్వం లేదా పరిపాలనతో సంబంధం ఉన్నవారు ఆరోపణలను ఎదుర్కోవచ్చు. మీ జీవిత భాగస్వామిపై మీ ప్రేమ మరింత బలపడుతుంది. మీ స్నేహితుల ద్వారా మీకు సంతోషకరమైన వార్త అందవచ్చు. ఈరోజు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నందున మీరు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఈరోజు మీరు ఏ పని తొందరపడి చేయకూడదు, లేకపోతే మీ పని పాడైపోవచ్చు మరియు మీపై అధికారుల చేత మందలింపుకు గురి కావాల్సి రావచ్చు. మీ పనిని ఆలోచనాత్మకంగా చేయండి. ఆహారపు అలవాట్ల విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. ఈరోజు మీరు మీ వ్యాపారంలో కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచిస్తారు. దానికోసం మీరు మీ సోదరుడిని సంప్రదించవలసి ఉంటుంది. ఈరోజు మీరు మీ తల్లిదండ్రులను దైవ దర్శనానికి తీసుకువెళ్తారు. ఇది మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ ఆస్తి విషయంలో ఏదైనా వివాదం ఉంటే ఈరోజు తీర్పు మీకు అనుకూలంగా రావచ్చు. మీరు ఈరోజు ప్రయాణాలు చేస్తూ ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. మీరు మంచి బట్టలు, ఆభరణాలు మరియు ఒక వాహనాన్ని పొందవచ్చు. వ్యాపార భాగస్వామ్యాలు బాగుంటాయి మరియు మీరు ఇతరుల నుండి గౌరవాన్ని పొందుతారు. బలమైన ఆత్మవిశ్వాసం మీ ప్రయత్నాలు విజయం సాధించడానికి సహాయపడుతుంది. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. ఈరోజు ఎలాంటి పెద్ద ఆర్థిక నిబద్ధతలను తీసుకోకుండా జాగ్రత్త వహించండి. ఆరోగ్యం కోసం మీ గొంతు మరియు దంతాల సున్నితత్వం పట్ల జాగ్రత్త వహించండి. సాయంత్రం స్నేహితులతో సమయం గడపడం మీకు మనశ్శాంతినిస్తుంది. మీ వృత్తిలో దౌత్య నైపుణ్యాలు ప్రశంసించబడతాయి. కుంభరాశి స్త్రీలు కొత్త ఆలోచనలతో ఈ రోజును ప్రారంభిస్తారు. ఈరోజు సరైన రోజుగా ఉంది. మీ సొంత పద్ధతిలో పనులు చేయడం మీకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఈరోజు సంబంధాలలో స్నేహభావం నెలకొని ఉంటుంది. మీ కొత్త ఆలోచనలు మీ భాగస్వామితో పంచుకోండి. అలాగే వాటికి తగిన స్వేచ్ఛ ఇవ్వడం కూడా ముఖ్యం. వివాహిత స్త్రీలు తమ భర్తలతో ఉన్న పాత సమస్యలను ఒక కొత్త దృక్కోణంతో పరిష్కరించుకోగలుగుతారు. మొండిగా లేదా అమర్యాదగా ప్రవర్తించవద్దు. ఇది దూరాన్ని పెంచవచ్చు. ఒంటరి మహిళలు పాత స్నేహితురాలతో తిరిగి కలవవచ్చు, కానీ తొందరపడి ఎలాంటి వాగ్దానాలు చేయవద్దు. ఈరోజు మీ సృజనాత్మకత, సాంకేతికత నైపుణ్యాలు పనిలో ప్రకాశిస్తాయి. కంప్యూటర్లు, సోషల్ మీడియా లేదా డిజైనింగ్ రంగాల్లో ఉన్న మహిళలకు ఈరోజు తీరిక లేకుండా విజయవంతంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టుకు ప్రణాళిక రచించడం ప్రయోజనకరంగా ఉంటుంది. సహోద్యోగుల మాటలను మనసుకు తీసుకోవద్దు. మీ పని మరియు పురోగతిపై మాత్రమే దృష్టి పెట్టండి. ఈరోజు ఖర్చు విలాసాల మీద, భవిష్యత్తు ప్రణాళికల మీద ఉండవచ్చు. డబ్బును ఇంటర్నెట్ బిల్లులు, గ్యాడ్జెట్లు లేదా అతిథులను స్వాగతించడం కోసం ఖర్చు చేయవచ్చు. మీకు సామాజిక లేదా మతపరమైన పనులకు విరాళం ఇవ్వాలని అనిపిస్తుంది. కొత్త పథకాలు లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం మానుకోండి. పాత పొదుపుపై ఆధారపడడం మంచిది. ఈరోజు గందరగోళంగా ఉంటుంది. మీ పని బాధ్యతలు పెరిగి మానసిక ఒత్తిడికి గురవుతారు. సరైన మార్గాన్ని కనుగొనడానికి ఒక సహోద్యోగిని సంప్రదించడం సహాయపడుతుంది. మీరు వ్యాపార భాగస్వామ్యం గురించి ఆలోచించవచ్చు, కానీ నిర్మాణ సామగ్రి లేదా ఆన్లైన్ లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మోసం జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ఈరోజు మీరు దృఢమైన మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ప్రేమ వ్యవహారాలు మీ రోజును ప్రకాశవంతం చేస్తాయి. మీరు వ్యతిరేక లింగానికి చెందిన వారితో కలుస్తారు. వారితో స్నేహాలు బలపడతాయి. చిన్న చిన్న ప్రయాణాలు లేదా ఆనందకరమైన విహారయాత్రలు సాధ్యమవుతాయి. రుచికరమైన ఆహారం, కొత్త బట్టలు మీ మనసుకు అపారమైన ఆనందాన్ని కలిగిస్తాయి. వివాహిత జంటలు గొప్ప వైవాహిక ఆనందాన్ని పొందుతారు. మీ సామాజిక హోదా పెరుగుతుంది. మీరు సొంత వాహనం కలిగి ఉండే ఆనందాన్ని పొందుతారు. భాగస్వామ్యాలు ప్రయోజనకరంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. సంబంధాలు మరింత బలపడతాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. మీకు విజయం లభిస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక లాభం చేకూరుతుంది. మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాలి. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు అని చెప్పవచ్చు. ఒక పాత ప్రాజెక్టును పూర్తి చేయడానికి సమయం ఆసన్నమైంది. ఇది మీకు సంతృప్తినిస్తుంది. ఈ సమయంలో మీ సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీ శక్తిని పెంచుతుంది. మీకు సన్నిహితులతో లోతైన చర్చ జరిపే అవకాశం లభిస్తుంది. ఇది మీ ఆలోచనను స్పష్టం చేసుకోవడానికి సహాయపడుతుంది. కొత్త ప్రారంభాలకు ఇది ఒక అద్భుతమైన సమయం. మీరు ఉద్యోగం మారాలని లేదా కొత్త ప్రాజెక్టులను కలవాలని ఆలోచిస్తుంటే ఇదే సరైన సమయం.
మీ ఆలోచనను పంచుకోవడానికి సంకోచించకండి. ధ్యానం మరియు వ్యాయామం కోసం సమయం కేటాయించడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం సాధన చేయండి. సంక్షిప్తంగా మీ సృజనాత్మకత, సంబంధాలు మరియు ఆరోగ్యంలో సానుకూల మార్పులకు ఈరోజు అనుకూలమైన రోజు అని చెప్పవచ్చు. మీ ఆలోచనలపై విశ్వాసం ఉంచండి మరియు వాటిని ఆచరణలో పెట్టడానికి ధైర్యం చేయండి. కుంభరాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయాలు పెరిగే అవకాశం ఉంది. మీ సామాజిక వర్గం విస్తరించి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీ వృత్తి లేదా వ్యాపారానికి ఉపయోగపడే సూచనలు ఉన్నాయి. మీ ఆలోచనలకు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన పెట్టుబడులు లాభాలను ఇవ్వవచ్చు లేదా కొత్త పెట్టుబడులకు మంచి అవకాశాలు ఎదురవచ్చు. అయితే ఏ నిర్ణయం తీసుకునే ముందైనా పూర్తిగా పరిశీలించడం మంచిది. ఆర్థికంగా స్థిరత్వం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. కుటుంబంలో సాధారణ సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఈరోజు మీకు లాభదాయకమైన రోజు అని చెప్పవచ్చు. మీ కష్టానికి మంచి ఫలితాలు లభిస్తాయి. సమాజంలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీరు సాయంత్రం మీ కుటుంబంతో గడుపుతారు. ఇంట్లో ఆనంద సంతోషాల వాతావరణం నెలకొని ఉంటుంది. దేవునిపై దృష్టి కేంద్రీకరించండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని కలిగిస్తారు. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్ష కోసం దరఖాస్తు ఫారాలు నింపడం గురించి ఆలోచిస్తారు. ఈరోజు ఆకస్మిక ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది అనుకూలమైన సమయం కాబట్టి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీరు సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు మరియు మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీ మంచి స్వభావం మరియు ఆహ్లాదకరమైన మాటలతో మీరు అందరినీ ఆకర్షిస్తారు. అనవసరమైన విలాస వస్తువులను కొనుగోలు చేయడానికి అప్పు చేయడం మానుకోండి. ఏదైనా అనుచితమైన కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల ఇబ్బందులు పడతారు. ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీరు వ్యాపారంలో కొన్ని ఖచ్చితమైన మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఏవైనా ఒప్పందాలు లేదా లావాదేవీలు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ఉపాధి పొందడానికి యువత చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇవ్వవచ్చు. భార్యాభర్తల మధ్య క్రమబద్ధం మరియు సామరస్యం మారుతుంది. ఒక ప్రేమ సంబంధానికి, వివాహానికి కుటుంబ ఆమోదం లభించవచ్చు. మీ మానసిక స్థితిని అదుపులో ఉంచుకోండి. ఒత్తిడి తలనొప్పికి కారణం కావచ్చు. ధ్యానం ఒక సరైన నివారణ. ఈరోజు గందరగోళం మరియు సంధికాలం లాంటిది. రెండు ఎంపికల మధ్య నిర్ణయం తీసుకోవడం మీకు కష్టంగా అనిపించవచ్చు. కుటుంబ విషయాల్లో తటస్థంగా ఉండడం ఉత్తమం. ప్రస్తుతానికి ఆర్థిక నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. ఇది ప్రశాంతంగా ఆలోచించి మీ భావాలను అదుపులో ఉంచుకోవలసిన సమయం. బయటి శబ్దాల బదులుగా మీ అంతరాత్మ చెప్పేది విని సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు పనిలో ఒక ముఖ్యమైన ప్రాజెక్టు విషయంలో సందిగ్ధంలో పడవచ్చు. యాజమాన్యం మరియు ఐటీ రంగంలో ఉన్నవారికి ఈరోజు వేచి చూసే వైఖరిని అవలంబించాల్సిన రోజుగా ఉంది. పనిలో ఏ వివాదంలోనూ పక్షపాతం వహించవద్దు. మీకు ఇంకా పూర్తి సమాచారం లేనందున మార్పుకి ఈరోజు మంచిది కాదు. మీ ప్రేమ జీవితంలో సంభాషణ లోపం లేదా పనులను వాయిదా వేసే ధోరణి ఉండవచ్చు. మీరు ఏదైనా విషయంలో మీ భాగస్వామితో విభేదించవచ్చు. దానివల్ల మీరు మౌనంగా ఉండడానికి ఇష్టపడవచ్చు. ఈరోజు సంభాషణల సమయంలో మీరు కొంచెం సంకోచంగా అనిపించవచ్చు. ధ్యానం చేయడం మరియు ఏకాంతంగా సమయం గడపడం ప్రయోజనకరంగా ఉంటుంది. శక్తి స్థాయిలో మధ్యస్థంగా ఉంటాయి. మీకు ఏవైనా దృష్టి సమస్యలు ఉంటే వైద్యాన్ని సంప్రదించండి. రాత్రిపూట డిజిటల్ స్క్రీన్లకు దూరంగా ఉండడం మంచిది. బాగా నిద్రపోవడానికి ప్రయత్నించండి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు.